మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనము ఒకసారి గమనిస్తాం. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? యూదుల రాజుగా బాగా గమనించండి. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. చాలండి. మొదటి ప్రశ్న, వేర్ ఈస్ హీ? Where is he that is born king of the Jews? రాజుగా ఎక్కడ ఉన్నాడు? వేర్ ఈస్ హీ? ఇది ఆయన నక్షత్రం అని చెందినప్పుడు ఆయన గురించి పరిశోధన ఆరంభించారు. ఆ పరిశోధన నేరుగా యేసు ప్రభు దగ్గర వారిని తీసుకొని వచ్చింది. ఈ రాత్రి కలిసి ఒక మాట అడుగుతున్నాను. వారిని బైబిల్ ఏమని సంభవిస్తుంది తెలుసా అండి? వారు జ్ఞానులు. క్రిస్మస్ ని జ్ఞానులు ఎలా ఆచరించుకున్నారంటే, వారు ఆ యేసు క్రీస్తు ప్రభు వారు ఎక్కడ ఉన్నారని సత్యాన్వేషణతో ఆరంభించి నేరుగా ఎవరి దగ్గరికి వచ్చారు? యేసు క్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చారు. ఈ రోజు ప్రశ్న ఆలోచించండి. మొట్టమొదటి ప్రశ్న నూతన నిబంధనలు ఏం తెలుసా అండి? యూదుల రాజుకు పుట్టినవాడు ఎక్కడనే ప్రశ్న అయితే, వాస్తవం ఈ ప్రశ్నకు కౌంటర్ క్వశ్చన్ ఎక్కడ స్టార్ట్ అయింది తెలుసా? ఆది కాండంలో మొదట తెలుసా? ఆదామా నీవు ఎక్కడున్నావు? వేర్ ఆర్ యు మ్యాన్? ఓ ఆదామా నువ్వు ఎక్కడున్నావు అంటే, ఇప్పుడు జ్ఞానులు అంటున్నారు ఆ ప్రశ్నకు జవాబుగా, యూదుల రాజుకు పుట్టిన ఓ మా రక్షకుడా నీవెక్కడున్నావు? నిన్నెత్తుకుంటూ మేము వచ్చాము. చూసారా? ప్రశ్నకు ప్రశ్న చరిత్రలు మార్చేసింది. అది ఆది కాండంలో మొదటి ప్రశ్న, ఆదామా ఎక్కడున్నావు? వేర్ ఆర్ యు? ఈ రాత్రి ప్రబలుతున్న ప్రశ్న, నువ్వెక్కడున్నావు? నువ్వెక్కడున్నావు? దేవుడు ఆదాములను తయారు చేసి తన స్వరూపంలో దేవుడు వారితో సంభాషించాలని, వారితో సహవాసం కలిగి ఉండాలని ఆశపడితే, ఈ రోజు దేవుడు లేని ప్రపంచాన్ని సృష్టించుకున్నావా? దేవుని కలిగి ఉండాల్సిన నీవు దేవుని విడిచిపెట్టి పారిపోయి దేవుని చేత నీవు ఈ రోజు దిగంబరిగా దాక్కున్నావా? దేవుడు చూడాలంటే దేవుని చూసి భయపడే పరిస్థితి వచ్చేసావా? దేవుడు లేని ప్రపంచాన్ని సృష్టించుకొని నా దేవుడు లేడని ఈ రోజు భ్రమిస్తూ బాధపడుతూ ఓ దాక్కున్న మానవుడా, ఈ రోజు ప్రబడుతున్న ప్రశ్న తెలుసా? ఓ ఆదామా నీవు ఎక్కడున్నావు? వేర్ ఆర్ యు ఆడమ్? ఈరోజు మనం అనుకునే ఆలోచన ఏంటంటే, నాకు దేవుని యొక్క అవసరం లేదు, ఐ డోంట్ నీడ్ గాడ్. అవసరం లేదంట, అసలు నాకు యేసు ప్రభువుతో పని లేదు, అసలు వాస్తవంగా దేవునితో పనే నాకు లేదని బహుశా ఆలోచిస్తున్నట్లయితే, ఈ రాత్రి కొన్ని సన్నివేశాలు, కొన్ని సత్యాలు, ఈరోజు శాస్త్రం ఇవ్వలేనిది, ఎంటర్టైన్మెంట్ ప్రపంచం ఇవ్వలేనిది, కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతుంది. ఈ రోజు మనిషి దేనికో వెతుకుతున్నాడు. నానివైతే దేవుడు ఎక్కడున్నాడు? నా చరిత్ర మార్చేవాడు ఎక్కడున్నాడు? నాకు రక్షకుడు ఎక్కడున్నాడు? నా సృష్టికర్త ఎక్కడున్నాడు? నా బతుకులు మార్చే దేవుడు ఎక్కడున్నాడని ప్రశ్నిస్తూ వచ్చేవారే జ్ఞానులు. ఈ రోజు నీ జ్ఞానం